అది 15వ శతాబ్ద కాలం. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో రాజా దూదాజీ గారి ఇంట్లో అప్పటికీ 100 సంవత్సరాలుగా ఆడపిల్లలు పుట్టటం లేదు. ఆ సంవత్సరం భగవంతుని కృప వల్ల 1503లో మీరా ఆ ఇంట జన్మించింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. తాతగారికి గారాల పట్టి, అమ్మ నాన్నలకు అపురూపమైన అందాల చిట్టి తల్లి. ప్రేమానురాగాలు నిండిన ఆ ఇంట్లో మీరా ఆడిందే ఆటగా, పాడిందే పాటగా బాల్యం బహు సంతోషాలతో మమేకమై సాగుతున్న వేళ వరునికై వెళ్ళిన చోట, అంటే ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ప్రకారం పెళ్ళిడుకొచ్చిన రాకుమారుల ప్రతిమలను ఒక చోట ఉంచేవారు. రాకుమార్తెలు వెళ్ళి ప్రతిమలలో ఉన్న రాకుమారులను ఎన్నుకునేవారు. ఇలా ఆ రాకుమార్తెలు ఎంపిక చేసుకున్న రాకుమారునితో పెద్దలు మాట్లాడి పరిణయం జరిపించేవారు. అలా మీరాబాయి వెళ్ళిన చోట మేవాడ్ యువరాజు భోజ్రాజు ప్రతిమ ప్రక్కన ఉన్న శ్రీకృష్ణుని ప్రతిమను రాకుమారునిగా ఎంపిక చేసుకుంటుంది అమాయకపు మీరా. అది తెలియని రాజావారి కుటుంబం మేవాడ్ యువరాజు భోజ్రాజుతో వివాహం నిశ్చయిస్తారు. అయిష్టంగానే పెళ్లి చేసుకుంటుంది మీరా. విధి ఆడిన ఆ వింత ఆటలో 1521వ సంవత్సరంలోనే భోజ్రాజ్ ఒక యుద్ధంలో మరణిస్తాడు. సతీ సహగమనాన్ని నిరాకరించిన మీరా శ్రీకృష్ణుని హత్తుకుని తనే నా పతిదేవుడని చెప్పి తంబురను చేతబట్టి బృందావనం చేరి కృష్ణుని లీలలను అభివర్ణిస్తూ జీవనయానం సాగిస్తుంది. ఆ జీవనయానంలో ఆమె రచించిన అద్భుత గీతాలు మీరాబాయి పదావళిగా పేరు ప్రఖ్యాతులు పొందాయి.